అందరి లైఫ్లో ఆల్ఫాబెట్స్ అనేవి ABCDEFG ఉంటే నా లైఫ్లో మాత్రం ఆల్ఫాబెట్స్ ABDEFG ఉండేవి. ఆ సీన్ ఎప్పుడు స్కిప్ చేసేవాడిని, ఎందుకంటే కోడింగ్ వాజ్ మై బిగ్గెస్ట్ ఫియర్ ఎట్ ద టైం. నా పేరు హరీష్ రెడ్డి శెట్టి. నేను ఉండేది హైదరాబాద్ వనస్థలిపురం. నా స్కూలింగ్ అండ్ కాలేజ్ వచ్చేసి మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. నా ఇంటర్మీడియట్ తర్వాత మా ఫ్యామిలీకి నేను ఐటీ చూస్ చేసుకోవాలి, ఐటీలో మంచి జాబ్ చేయాలి అని వాళ్ళకి చాలా కోరికగా ఉండేది. కానీ నాకున్న బిగ్గెస్ట్ ఫియరే ఏంటంటే కోడింగ్. సో ఆ ఫియర్ నుంచి ఎస్కేప్ అవ్వాలని నేను ఇంకా సివిల్ చూస్ చేసుకున్నాను. కానీ సివిల్లో చాలా కష్టపడ్డాడు. సివిల్ 2 సంవత్సరాలు చేసిండు. చాలా హెల్త్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడో పూనా, పంజాబ్ అట్లా పంపించేసరికి అక్కడ ఫుడ్ వాళ్ళలేదు. పడక ఆయన హైదరాబాద్ వచ్చేసిండు. నేను సివిల్లో ఆల్మోస్ట్ ఒక 2 years వర్క్ చేశాను. ఆ 2 years ఆఫ్ జర్నీలో నా వర్క్ నాకు చాలా రొటీన్గా, బోరింగ్గా అనిపించేది. అండ్ నాకు పెద్దగా నా ప్రొఫెషనల్ గ్రోత్ కూడా కనపడలేదు అక్కడ. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎలా ఉండేదంటే డెడ్ ఎండ్కి వచ్చేసానేమో, ఇంకా దీని తర్వాత నాకు కెరీర్ లేదేమో అనిపించేది. ఆ టైంలో మా మదర్ నాకు చాలా మోటివేట్ చేసేవాళ్ళు అనమాట. సాఫ్ట్వేర్ నేర్చుకోగలుగుతావు అని మేమందరం మా పాపతో సహా అందరం మేము ఆయన ఎంకరేజ్ చేసినాము. మా ఫ్యామిలీ నాకు ఇంత సపోర్ట్ చేస్తుంది, ఇంత మోటివేట్ చేస్తుంది, సరే ఒకసారి ఎందుకు ఆ ఫియర్ని పక్కన పెట్టేసి ట్రై చేయొద్దు అన్న థాట్లో నాకు కూడా ఐటీ సైడ్ ఎందుకు వెళ్ళొద్దు, ఒకసారి ట్రై చేద్దాంలే అని అనిపించింది నాకు. మా ఫాదర్ యూట్యూబ్లో చాలా టెస్టిమోనియల్స్ చూశారు. ఈయన కోసం నేను ఎక్కువ జాబ్ గురించి ఏ ప్రోగ్రామ్ వచ్చినా దాన్ని కంటిన్యూ చూసి వీళ్ళకి చెప్పేవాడిని. నెక్స్ట్ వే గురించి నేను 2-3 సార్లు చూసిన ఒక వీడియో. అవే టెస్టిమోనియల్స్ నాకు చెప్పారనమాట, ఇలా నెక్స్ట్ వేవ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో నేను నెక్స్ట్ వేవ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ పెట్టుకున్నాను. ఆ పారామీటర్స్ ఏంటంటే కరికులం స్ట్రాంగ్ ఉండాలని, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉండాలి, అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ బాగుండాలని చెప్పేసి నేను పెట్టుకున్న ఆ 3 పారామీటర్స్ మ్యాచ్ అవ్వడం వల్ల నేను నెక్స్ట్ వేవ్ని చూస్ చేసుకొని నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నుంచి క్లాసెస్ ఎలా ఉండే అంటే చాలా సింపుల్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ వేవ్లో మనకు లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో తెలుగులో ఆప్షన్ ఉండడం వల్ల కోడింగ్ని ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి నాకు హెల్ప్ అయింది అనమాట బాగా. నెక్స్ట్ వేవ్లో ఉన్న ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ లెర్నింగ్ కానివ్వండి, కోడింగ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, అండ్ ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్, అవన్నీ లైక్ నాకు కోడింగ్ నేర్చుకోవడానికి ఈజీ పాత్ని బిల్డ్ చేశాయి నాకు. లిటరలీ ఒక 5-6 months తర్వాత నెక్స్ట్ వేవ్లో రియల్ టైమ్ వెబ్సైట్స్ నేను డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను. 7 months బ్యాక్ వెళ్తే కోడింగ్ అంటే ఫియర్ ఉండేది. అసలు నాకు తెలియకుండానే ఆ కోడింగ్ ఫియర్ అనేది వెళ్ళిపోయింది నా లోపల నుంచి. అది నెక్స్ట్ వేవ్లో నా లెర్నింగ్స్ అయిపోయిన తర్వాత నాకు ప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆ ప్లేస్మెంట్ ప్రాసెస్లో మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, రెజ్యూమ్ బిల్డింగ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ ట్రైనింగ్, ఇవన్నీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి నాకు చాలా హెల్ప్ అయ్యాయి అనమాట. ఇంటర్వ్యూ మీద ఉన్న ఫియర్ని కూడా తీసేసాను. ఓపెన్ స్కేల్లో నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో నేను దానికి అప్లై చేసుకున్నాను. అక్కడ నాకు పెట్టిన 3 rounds నేను చాలా ఈజీగా క్లియర్ చేశాను అనిపించింది నాకు. నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1 fine day నాకు ఓపెన్ స్కేల్ నుంచి కాల్ వచ్చింది, దట్ యూ గాట్ ప్లేస్డ్ అని చెప్పేసి. అది ఎలా చెప్పొద్దు అంటే మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అని. దట్ కాల్ ఈజ్ మై లైఫ్ టైమ్ సెటిల్మెంట్. ఫస్ట్ మాకు మెయిన్ జాబ్ వచ్చిందా లేదా, అసలు జాబ్ వచ్చింది. జాబ్ కొట్టేసరికి ఎంత హ్యాపీనెస్ మా ఇంట్లోనైతే చెప్పలేము అసలు. మేము చాలా ఆనందం అనిపించింది. మా వాళ్ళ లైఫ్ మేము ఎంత సరిదిద్దాలనుకున్నామో వాళ్ళు నెక్స్ట్ వే వాళ్ళే కష్టపడి వాళ్ళకి నేర్పించి చాలా బాగా నేర్పించారు. వాళ్ళకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నౌ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ఈవెన్ ఒక సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంటే కోడింగ్ అంటేనే ఒక ఆపోజిట్ డైరెక్షన్లో రన్ చేసిన నేను ఈరోజు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నానంటే ఎవరైనా నెక్స్ట్ వేవ్లో స్కిల్స్ బిల్డ్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవచ్చు.